క్రికెట్ విజయోత్సవాల్లో పెను విషాదం, 11 మంది దుర్మరణం, 50 మందికి పైగా గాయాలు. ఆర్సీబీ కప్పు గెలవడంతో అభిమానుల్లో కట్టలు తెగిన ఉత్సాహమట. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్దకు లక్షల మంది అభిమానులు. తీవ్ర తొక్కిసలాట, నియంత్రించలేకపోయిన పోలీసులు. మృతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున పరిహారం. న్యాయ విచారణకు ఆదేశించిన సిద్ధరామయ్య సర్కార్. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం లోపలికి వెళ్లడం కోసం గేటు వద్దకు చేరుకున్న అభిమానుల అవస్థలు. తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడ్డ ఒక బాలుని ఆసుపత్రికి తరలిస్తున్న పోలీసులు. చూడండి ఒకసారి గేట్ దగ్గర. ఈ పేరెంట్స్కి ఈ పిల్లలను తీసుకురావడం అవసరమా ఆ ర్యాలీకి? ఇప్పుడు మొన్న అల్లు అర్జున్ది కూడా సేమ్ ఇట్లాంటి సిచ్యువేషనే కదా. రెండు వైపులా తప్పులు ఉన్నాయి, మనము కూడా అట్లనే చేస్తున్నాం. అరే ఎక్కడ అభిమానం, ఎక్కడి కథ? అదేమన్నా నీ కుటుంబానికి ఏమైనా పనికొచ్చేదా, లేకపోతే ఈ దేశానికి సంబంధించి పోనీ అదేమన్నా ఇండియన్ క్రికెట్ టీమా? అట్లా కూడా కాదు కదా. అదొక డబ్బుల కోసం నడిపిస్తున్న ఒక లీగ్. అది లీగ్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్లో నెగ్గి కలల కప్ను సొంతం చేసుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయోత్సవాల ఘట్టంలో పెను విషాదం చోటు చేసుకుంది. బెంగళూరు నగరంలో బుధవారం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అభిమానులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో తొక్కిసలాట జరిగింది. 11 మంది దుర్మరణం చెందగా 50 మందికి పైగా ఆసుపత్రి పాలయ్యారు. అహ్మదాబాద్లో మంగళవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్ ఫైనల్లో గెలిచి ఈసాల కప్ నమ్దే నినాదాన్ని, అంటే ఈసారి కప్ మనదే అనే నినాదాన్ని సాకారం చేసుకున్న ఆర్సీబీ జట్టు బుధవారం మధ్యాహ్నం 2:45 హెచ్ఏఎల్ విమానాశ్రయానికి చేరుకుందట. అక్కడ ఆటగాళ్లకు ఘన స్వాగతం లభించింది. కర్ణాటక ప్రభుత్వం విధాన సౌధ ప్రాంగణంలో క్రికెటర్లను సన్మానించాలని నిర్ణయించడంతో జట్టు సభ్యులు బస్సులో సాయంత్రం 4:30కు విధాన సౌధలో అడుగుపెట్టారు. అక్కడ గవర్నర్ థావర్ చంద్ గెహ్లోట్, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం జరిగింది. పావు గంటలోనే కార్యక్రమం ముగిసింది. తర్వాత చిన్నస్వామి స్టేడియంలో జట్టును సన్మానించడానికి కర్ణాటక క్రికెట్ సమాఖ్య సన్నాహాలు చేసింది. విధాన సౌధ నుంచి ఆ స్టేడియం కేవలం 1/2 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. అక్కడ సాయంత్రం 6 గంటలకు విజయోత్సవాలు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే అప్పటికే ఆ ప్రాంతానికి భారీ ఎత్తున అభిమానులు చేరుకున్నారు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత బెంగళూరు జట్టు ఐపీఎల్ కప్ను సొంతం చేసుకోవడంతో క్రికెట్ అభిమానులతో ఆ ప్రాంతమంతా నిండిపోయింది. అంచనాకు మించి జనం రావడంతో నియంత్రించడం పోలీసుల వల్ల కాలే. స్టేడియం సామర్థ్యం 35,000 మంది మాత్రమే, కానీ 3 లక్షల మందికి పైగా అభిమానులు తోసుకొచ్చారు. అదే సమయంలో వర్షం కురిసింది. సాయంత్రం 4 గంటల సమయం. వెనక గేటు వద్ద తొక్కిసలాట మొదలై పలువురు మృత్యువాత పడ్డారు. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లోనే సాయంత్రం 6:10 సమయంలో క్రికెట్ జట్టు స్టేడియంలోకి ప్రవేశించింది. 6:30 కల్లా విజయోత్సవాల కార్యక్రమం ముగిసింది. ఎంత ఘోరం చూడండి. ఇప్పుడు చనిపోయిన వాళ్ళు 11 మంది, ఇందులో 6 పురుషులు, 5 మహిళలు. ఎవరెవరు చనిపోయారు? దివ్యాంశి 13 ఏళ్ల చిన్న పాప, దివ్య 26 సంవత్సరాల అమ్మాయి, శ్రవణ్ 17 ఇయర్స్, భూమిక 20 ఇయర్స్, సహన 19 ఇయర్స్, చిన్మయ్ 19 ఇయర్స్, పూర్ణచంద్ర 35 సంవత్సరాలు, శరత్ 17 సంవత్సరాలు, ఇంకొక 20 ఏళ్ల యువకుడు, 19 ఏళ్ల యువకుడు, మరో 16 ఏళ్ల యువకుడు. వీళ్ళందరూ ఇంకా ఆచూకీ, అంటే వాళ్ళని గుర్తుపట్టలేదు ఇంకా ఎవరు వాళ్ళన్నది. 5 పరిస్థితి 50 మందిలో 5 ఇంకా చాలా సీరియస్గా ఉన్నారట. ఎవరిని తప్పు పట్టాలి ఈడ? చూడండి జనం చూడండి, ఇసుకేస్తే రాలనంత జనం. అసలు ఎట్లా దీనికి పర్మిషన్ ఇచ్చారు? ఒకవేళ జనం పెద్ద ఎత్తున వస్తున్నారని తెలిసిన తర్వాత దాని మీద ఏమైనా ఫాలోఅప్ చేశారా? ఏది లేదు. ఇప్పుడు చివరికి ఏడి దాకా వస్తుందంటే మరి ఎందుకు పోయిర్రా గాడి దాకా అని జనాన్నే అంటారు. చివరికి అనాల్సిందే. ఆ పాయింట్ కూడా మనం రేస్ చేయాల్సిందే. ప్రభుత్వాలను తప్పుపట్టడంతో పాటు, గవర్నమెంట్స్ అక్కడ బాధ్యత వహించడంతో పాటు, అసలు ఆ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ కానీ మొత్తం ఆ వ్యవస్థ సరిగ్గా పనిచేయలేదని చెప్పడంతో పాటు, వాళ్ళని బాధ్యుల్ని చేయడంతో పాటు ప్రజలది కూడా దీంట్లో బాధ్యత ఉన్నది. సొంత పనుల కోసమన్నా ఇంత ఉత్సాహంగా పోరో, ఇంట్లో వాళ్ళ కోసమన్నా ఇంత ఉత్సాహంగా పోరో కానీ ఎవరికి అక్కడికి వచ్చేది అది ఆట. మళ్ళీ దట్టు అది టోటల్ ఫక్త్ బిజినెస్. అదేమన్నా దేశానికి సంబంధించిన ఆట అనుకున్నా అది ఇంకేమన్నా అనుకోవచ్చు. ఇండియన్ క్రికెట్ టీము పాకిస్తాన్ మీద గెలిచింది, వరల్డ్ కప్ సాధించింది, అందుకోసం వెళ్ళిరంటే అదొక ఎమోషన్. మృతుల కుటుంబాలకు పరిహారం అంటే 10 లక్షలు అయిపోయింది. ఇవాళ 4 రోజులు మాట్లాడతారు, 5వ రోజు నుంచి కథం. ఆ క్రికెటర్లు వాళ్ళని ఆడినోనికి ఎవరికన్నా తెలుసా ఈ తొక్కిసలాట ఏంది? ఏదో జరిగిందట అనుకుంటాడు వాడు. అందరూ ఉన్నారు కదా, ఇండియన్స్తో పాటు అవుటర్స్ కూడా ఉన్నారు కదా క్రికెటర్స్. ఇక ఎట్లా ఎత్తుకపోతారు చూడండి పిల్లలని. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట కారణంగా గాయపడ్డ అభిమానిని ఆసుపత్రికి తరలిస్తూ
స్టేడియం వద్ద అదుపు తప్పుతున్న క్రికెట్ అభిమానులపైన పోలీసుల లాఠీచార్జ్. స్టేడియం వెనుక తొక్కిసలాట జరిగి పలువురు చనిపోయారు. అదే సమయానికి స్టేడియం లోపల అభినందన వేదికపై క్రికెటర్లతో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్. వీళ్ళు చూడండి, వీళ్ళకి మంచి సెక్యూరిటీ కథ వ్యవహారం. ఒకవైపు నాడు వస్తున్నారు, ఈడేడు సెలబ్రేషన్స్ అవుతున్నాయి. చూడండి, ఎవరిని ఇప్పుడు తప్పు పట్టాలా? రఘు అన్న అక్కడ తొక్కిసలాట జరిగినప్పుడు ప్రాణాలు కోల్పోతున్నా మాత్రం పట్టించుకోకుండా అక్కడ డిప్యూటీ సీఎం సంబరాలు చేసుకుంటే దానిపైన మీరు ఎందుకు మాట్లాడరు? అదే కదా ఇంతసేపు చెప్పేది, మొత్తుకునేది దాని గురించే మాట్లాడుతున్నది. జనాన్ని కూడా తిడుతున్నాయి. ఈ జనాలకు సిగ్గు శరం బుద్ధి లేదట. అంటే దేనికండి అక్కడికి వెళ్ళాల్సింది? ఇప్పుడు ప్రజలు ఎంతమంది వస్తారు, క్రౌడ్ ఎంత ఉందన్నది ఇంటెలిజెన్స్ వ్యవస్థ అంత ఉంటుంది కదా. ఇప్పుడు క్రౌడ్ పెరిగే కొద్దీ ఇది ఎట్లా ఉందని చెప్పి ఆపనని ఆపాలా, రానివ్వద్దు. అరే ఈ పరిమితికి మించిపోయిందని ఆపాలా. అట్టర్ ఫెయిల్యూర్, గవర్నమెంట్ ఫెయిల్యూర్ అక్కడ. దాంట్లో ఇంకా రెండో ఆప్షనే లేదు. తప్పు మొత్తం యువతదే, అంత తొందరపడాల్సిన అవసరం లేదు. గుంపులు గుంపులుగా ఇప్పుడు సిద్ధరామయ్యకు వచ్చిందేముంది, డీకే శివకుమార్కి వచ్చిందేముంది. ప్రశాంతంగా బుగ్గకారులలో వచ్చి ఆడ వచ్చిండు, వాళ్ళని సన్మానం చేసిరు. వాడు అవతల పోయిండు, వీడి ఇవతల పోయిండు, కథం సచ్చింది జనం. ఎంత ఘోరం చూడండి. సో ప్రజలు ఇంకా చాలా అంశాల మీద మాట్లాడుతున్నారు. ఏఎన్ఎం ఎగ్జామ్స్ రాసి 6 నెలలు అయిందట, ఇంకా పోస్టింగ్ ఇవ్వడం లేదట. రఘు మీరు ఒకసారి అడగండి. 6 నెలలు అయిందట, ఇంతవరకు ఆ రిజల్ట్స్ వస్తలేవట. మరి ఏంది, దారుణం కదా అన్న. మీరు కూడా కొట్లాడేది విద్యా వైద్యం గురించి కదా. రోజుకు ఒక్కసారైనా ఫీజుల గురించి, రియంబర్స్మెంట్ గురించి మాట్లాడండి. 1000 కోట్ల రియంబర్స్మెంట్ పెండింగ్లో పెట్టింది గవర్నమెంట్. ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇవ్వనందుకు ప్రజలు ఫ్రీ కరెంట్, గ్యాస్, రేషన్, ఆరోగ్యశ్రీ తదితర విషయాల్లో నష్టపోతున్నారు. తాజా పరిస్థితి పైన వీడియో చేయండి. మేము ఆన్ ఫస్ట్ డే నుంచి చెప్తున్నాం. ఖాజా బషీరుద్దీన్ గారు ఆన్ ఫస్ట్ డే నుంచే చెప్తున్నాం. ఏమంటున్నాం? అసలు ఫస్ట్ మీరు గవర్నమెంట్లోకి రాగానే ఇష్యూ చేయాల్సింది రేషన్ కార్డ్. స్కీమ్స్ ప్రతిదానికి రేషన్ కార్డ్ని ప్రామాణికంగా పెట్టినప్పుడు ఫస్ట్ రేషన్ కార్డు ఇష్యూ చేయాలి. సో వీళ్ళ తెలివి ఏంటంటే ఉన్న రేషన్ కార్డ్స్తో కానిచ్చేస్తే కొంతమంది లబ్ధిదారులు తగ్గుతారు, ప్రభుత్వానికి బర్డెన్ తగ్గుతుంది అన్నది వీళ్ళ ఆలోచన. కానీ నష్టం ఎంత జరుగుతున్నది మీకు? రాని వాళ్ళ మౌత్ టాక్తో మీకు రాబోయే ఎలక్షన్స్లో దెబ్బతినబోతున్నారు. దాని ఎందుకు గమనించట్లే? రైతు భరోసా రాలేదు అన్న మాట్లాడండి. ఇవాళ క్యాబినెట్ సమావేశం ఉంది, మరి ఇవాళనే ఏమైనా డెసిషన్ తీసుకుంటారా అన్నది చూడాలి. ముందు ప్రజలకు బుద్ధి లేదు. రగన్న పిల్లలను ఎందుకు తీసుకుపోవాలి? ఇప్పుడు తీసుకుపోయారు, మరి అక్కడ ఎందుకు రక్షణ కల్పించలేకపోయారు? మీరు అన్న పాయింట్ కూడా రైట్ పాయింటే. ఇప్పుడు అక్కడ క్రౌడ్ ఉంటే సిచ్యువేషన్ ఏంది అనేది మన పేరెంట్స్గా మనకు ఒక బాధ్యత ఉండాలి. అమ్మో ఆడికి ఎందుకు పోవాలి పెద్ద ఎత్తు. ఇప్పుడు ఆల్రెడీ ఏడ ఏం బాంబు వెళ్తుందో, ఏడ ఏమవుతుందో కూడా అర్థం కాని పరిస్థితి ఉన్నది. అలాంటప్పుడు అట్లాంటి క్రౌడ్ ప్లేసెస్లోకి వెళ్ళడము అసలు ఈ రోజుల్లో అసలు అవాయిడ్ చేయాలి టోటల్గా. రఘు అన్న జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడండి ఖచ్చితంగా. ఇవాళ 5వ తారీఖు కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కేసీఆర్ వస్తుండా అన్నగారు? లేదు కదా, ఆయన 11th వస్తానంటే ఆయన 11th ఓకే, మీరు ఎప్పుడైనా మీరు చెప్పిన డేట్కే రండి అని కమిషన్ కూడా చెప్పింది కదా. 5వ తారీఖు లేదు. ఫస్ట్ బెల్ట్ అండ్ పర్మిట్ రూమ్స్ని క్లోజ్ చేయండి అనిల్. ఎవ్రీడే హీఈస్ ఆస్కింగ్. యాక్టివిటీ ఫీజ్ అని 3500 తీసుకుంటారట. ఇంకా 3500 తక్కువనే, 30,000 కూడా తీసుకుంటున్నారు. 30,000, 40,000, ₹1,00,000 తీసుకునే స్కూల్స్ ఉన్నాయి. 2 lakhs అబౌవ్ రుణమాఫీ ఏమైంది? అది ఇయర్ బ్రదర్, ఇక అది మర్చిపోండి. 2 లక్షల లోపే ఇంకా చాలా మందికి రాలేదు. మీరు 2 లక్షల పైన రుణమాఫీ ఏందని అడుగుతున్నారు. వాళ్ళు హామీ ఇచ్చినారు, మాట తప్పిరు. ప్రతిరోజు కమెంట్స్కి ఒక టైం పెట్టి చదవండి. కొన్ని సమస్యలు మీకు తెలుసు, అందుకే 2-3 times చదువుతున్నా టోటల్ షోలో. రాజీవ్ యువ వికాసం అనే స్కీమ్ ఇస్తారా ఇవ్వరా? ఒకసారి గట్టిగా అడగండి. రాజీవ్ యువ వికాసం స్కీము అనర్హులు అంతా అప్లై చేసుకున్నారనట, మళ్ళీ ఏదో ఆపిరు. మరి అది ఎప్పుడు ఇస్తారన్నది చూడాలి. 3 లక్షల మంది ఒకేసారి గవర్నమెంట్ వస్తే గవర్నమెంట్ ఏం చేస్తుంది? పోలీసులు కూడా మనుషులే, ప్రభుత్వాన్ని పాలించే వాళ్ళు మనుషులే. కానీ ఎంతమంది లోపలికి ఎంటర్ అవుతారు? అందరు ఒకేసారి 1,00,000 మంది 5 నిమిషాల్లో వచ్చి ఎంటర్ కారు కదా.
5 నిమిషాల్లో 1,00,000 మందితో నిండిపోదు కదా స్టేడియం. దాని కెపాసిటీ ఎంత, ఎంతమంది వస్తున్నారు, మనం ఎక్కడైనా ఆపాలనా? ఆపేయాలి ఇమీడియట్గా, రానివద్దు, దరిదాపుల్లో కూడా రానియొద్దు. ఆసరా పెన్షన్ లేదు రఘు అన్న. ఇప్పుడు కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎం అండ్ క్రికెటర్స్ మీద కేసు ఫైల్ చేస్తారా? చేయాల్సిందే, 100% పెట్టాల్సిందే వాళ్ళ మీద కేసు. ఎందుకు పెట్టొద్దు? 100% వాళ్ళ మీద కేసు పెట్టాల్సిందే. వికలాంగులకు పెన్షన్ ఇస్తా, సీఎం మాట తప్పిండు. కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వట్లే. మా పాపను నల్గొండలో కార్పొరేట్ స్కూల్లో 3rd క్లాస్లో జాయిన్ చేయించిన 80,000 ఫీజు వసూలు చేసిరట. 3rd క్లాసు ఇప్పుడు నర్సరీకి 90,000 అడుగుతున్నారు. నర్సరీస్కి జాయిన్ చేయడానికి 90,000 లక్ష రూపాయలు అడుగుతున్నారు చిన్న చిన్న ప్లే స్కూల్స్లోనే. అట్లున్నది పరిస్థితి. ఇందిరమ్మ ఇండ్ల గురించి మాట్లాడండి. ఇప్పుడు ఇవాళ క్యాబినెట్ సమావేశం ఉంది. క్యాబినెట్ సమావేశంలో 3 గంటలకు 4 గంటలకు ఉన్నట్టున్నది. మరి ఏం చర్చిస్తారు ఇందులో అన్నది చూడాలి ప్రధానంగా. ఎందుకంటే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టాలి కదా. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టాలంటే జనాన్ని కొంత దగ్గరికి చేసుకోవాలంటే మళ్ళా నగదు బదిలీ లాంటి కొన్ని స్కీమ్స్, ఇందిరా మిల్లు ఇస్తున్నాం, అది ఇస్తున్నాం, ఇది ఇస్తున్నాం అని కొంత దగ్గర అయ్యే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు కొంత హడావుడి చేస్తారు. ఇప్పుడు కొంత హడావుడి జరిగే అవకాశం ఉన్నది. చూడాలి మరి.